ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం ఈ మంచి శుక్రవారపు దినాన మనం ఎలాగున ప్రభువును గొప్ప చేసే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఈరోజు మంచి శుక్రవారపు దినము. మనమందరము ప్రభు సన్నిధిలో చేరి ప్రభువును ఆరాధించవలసిన బద్ధులమునై ఉన్నాం. కనుక ఎవరెవరైతే ప్రభు మాటలు పంచుకోవడానికి ఆసక్తి చూపి ముందుకొచ్చారో వారందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని సన్నిధానానికి, మరి మిగిలిన వారు ప్రభుని ఆరాధించి ప్రభు గడిచిన గుడ్ ఫ్రైడే నుండి ఈ గుడ్ ఫ్రైడే వరకు మనల్ని సజీవులనుగా కాపాడినందులకు సిలువ యొక్క శక్తిని ఆస్వాదించుటకై అందరూ సిద్ధపడి రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆత్మీయులారా, గడిచిన గుడ్ ఫ్రైడే ఆరాధన మొదలుకొని ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాపాడారు. కృతజ్ఞత హృదయంతో ప్రభు సన్నిధిని నిలుచుదుము గాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగం సంఖ్యాకాండం 25వ అధ్యాయం 16 నుండి ప్రియులరా మరి 18 వరకున్న 3 వచనాలను మనం ధ్యానం చేయవచ్చును. 16వ వచనం, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. వారిని బాధపెట్టి హతము చేయుడి. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామం మాతో, యేసు రక్తం మాలోనికి ప్రోక్షింపచేయండి. మీ కార్యములు సఫలపరచుమని యేసయ్య నామం అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? గడిచిన దినాన ఫినెహాస్ యొక్క వీరత్వం, ఫినెహాస్ యొక్క రోషపూరితమైన జీవితాన్ని మనం విన్నాం. ఈ ఫినెహాసు ఇశ్రాయేలు మధ్యలోకి వచ్చిన తెగులు నిలిపివేయడానికి తనెంతో ధైర్య సాహసాలతో వాక్యమనబడిన ఖడ్గమును ఆ ఈటిని చేత పట్టుకుని పాపాన్ని మట్టిలోకి అదిమి పెట్టి నొక్కిన విధానాన్ని మనం చూచి విన్నాం కదా. అయితే మరి ఈ దినాన దేవుని వాక్యంలో నుంచి దేవుడు ఈ మిద్యానీయులు ఇశ్రాయేలుకి కలిగించిన బాధ విషయంలో ప్రభు వారికి తగిన పనిష్మెంట్ చేయమని ప్రభు చెప్పారు. అసలు ఈ బాలాకు చేసిన పనికి, బిలాము బోధకు ప్రేరేపితుడే చేసిన పనికి కొందరు మోయాబు రాండ్రను నిలవబెట్టి వ్యభిచరింపచేశారు. ఇది జరుగుతున్న విధానంలో మిద్యానీయులలో నుండి ఒక ఆమె పేరు మేబీ కొజ్బి 15వ వచనంలో ఆమె పేరు, స్త్రీ పేరు కొజ్బి. ఆమె సూరు కుమార్తె. మిద్యానీయులు ఒక గోత్రమునకు, తన పితరుల కుటుంబమునకు ప్రధాని అన్నమాట. ఈ మిద్యానీయుల యొక్క వంశాన్ని, ఈ మిద్యానీయుల యొక్క సంతానాన్ని బట్టి ఇశ్రాయేలుకు బాధ కలిగింది. ఈ వేలాది మంది చనిపోవడానికి కారకులయ్యారు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, వారు మీకు బాధకులై ఉన్నారు కనుక వారు బాధ పెట్టి హతం చేయండి అంటున్నాడు. ప్రేరా, ఈ మిద్యానీయుల యొక్క విధానం ఇక్కడ మాత్రమే కాదు, ఈ మిద్యానీయుల యొక్క విధానం పాత నిబంధనలోను ప్రియులారా వీరిని గూర్చినటువంటి ప్రస్తావనలు అనేక సందర్భాలలో ఉన్నాయి. అసలు మిద్యానీయుల యొక్క ఆరంభం ఎక్కడ కనిపిస్తుందంటే, యోసేపు అమ్మబడ్డాడు కదా. అమ్మబడినప్పటికీ ఈ యోసేపును అమ్మినప్పుడు మిద్యానీయులైనటువంటి వర్తకులు గుంటలోండి తీయబడిన యోసేపును అమ్మివేశారు. ప్లేరా, అర్థమైంది కదా?
37 మిద్యానీయులైన వర్తకులు ఆ మీదకి వెళ్ళుచుండగా వారు గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీయులకు 25 తులముల వెండికి అతని ఐగుప్తులోకి అమ్మివేశారని. అంటే అప్పటికే మిద్యానీయులు అనబడినటువంటి వారు ఉన్నారు. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడైన రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర్కి ఇచ్చేశారు. ఇప్పుడు చూడండి, ఈ మిద్యానీయులలో మరి ఇత్రో కూడా ఒకరు నగా కనిపిస్తారు. మిద్యాను దేశంలో గొర్రెల కాపరి. మరి ఇలాగ మిద్యానీయులు నిజానికి ఇశ్రాయేలీల యొక్క చరిత్రకు ముందే ఉన్నారు. ఇజ్రాయేల్ ఎప్పుడు వచ్చారు? యాకోబు యొక్క కుమారులు కదా వీళ్ళు. అంటే ఈ యాకోబు కుమారులు యోసేపు ఒకడు. యోసేపును కొన్న వ్యక్తులు ఎవరు అంటే ఇశ్రాయేలు కంటే ముందు ఉన్నవారు మిద్యానీయులు. అయితే ఇప్పుడు ఈ మిద్యానీయులు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకి వారు బాధకులుగానే ఉన్నారు. అంటే ఇశ్రాయేలీని వాళ్ళు ఏం చేశారంటే ఇబ్బంది పెట్టారు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు కొన్నిసార్లు దేవుని పిల్లలైన వారికి పాఠం నేర్పించడం కొరకు ఈ మిద్యానీయులు దేవుని చేతిలో ఒక అస్త్రాలుగా కూడా వాడబడ్డారు. న్యాయాధిపతుల్లోకి వస్తే ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. అప్పుడు గిద్యోను న్యాయాధిపతి అయి ఉండి వారితో యుద్ధం చేసి వారిని విడిపించుకుని తీసుకొస్తాడు. పిల్లలు, ఇలాగన మిద్యానీయుల చరిత్ర ఆరంభం నుంచి మనకు కనిపిస్తుంది. అయితే ఈ మిద్యానీయులు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి అనేక సందర్భాల్లో బాధను పుట్టించిన వారిగానే వీరు మనకు కనిపిస్తారు. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి మిద్యానీయులను ప్రభు ఏం చెబుతున్నారు? అసలు లేకుండా తుడిచిపెట్టమన్నారు. వింటున్నారా పిల్లరా? మిద్యానీయులను దేవుడు లేకుండా తుడిచిపెట్టమన్నారు. చూడండి, ఆ వచనం చూడండి పిల్లరా. వారిని బాధ పెట్టి హతము చేయడి. తెగులు దినమున పేయరు విషయంలో చంపబడిన తమ సహోదరి మిద్యానీయుల అధిపతి కుమార్తెన కొజ్బి సంగతిలోను మిమ్ములను మోసపుచ్చుతిరి. అంటే ఇదే స్వభావపు ఆత్మ మిద్యానీయులది, మోసం చేసే ఆత్మ. కనుక దీనిని చంపమంటున్నారు ప్రభు. ఈనాడు మనం ఈ మిద్యానీయులు చంపాలంటే ఈ మోసపుచ్చినటువంటి ఆత్మ ఉంది కదా, మోసపెట్టేటువంటి భ్రమ పెట్టేటువంటి ఆత్మ ఉంది కదా, దాన్ని మనం చంపాలి. మనకు గుర్తుంది కదా, చంపేటువంటి విధానంలో మనం వాటిని చంపకపోతే అవి మనల్ని చంపేస్తాయి. మనం వాటిని చంపాలి. ఎంతగా చంపాలంటే శాసనం అనేదే లేకుండా చంపాలి. అప్పుడు మాత్రమే దేవుని కార్యాలు చూడగలుగుతాం. అమాలేకులు చంపే విషయంలో సౌలు మహారాజు శాసనాన్ని వదిలేశాడు. శాసనమును వదిలిన కారణాన వారు తిరిగి బ్రతికించబడి ఇశ్రాయేలుని చంపేంతటి వాళ్ళు అయ్యారు. కనుక ప్లేరా, విరోధకరమైన నియమం ఏదైనా దాన్ని మనం చంపాలి. దేంతో? కర్రతోనో కత్తితోనో కాదు, వాక్యం అనబడిన ఖడ్గముతో. ఆమెన్, హల్లెలూయా. వాక్యం అనబడిన ఖడ్గముతో దాన్ని మనం చంపాలి. వాటిని చంపిన దినాన దేవుని కృప మన మీదకు వస్తుంది. దేవుని దయ మన మీద ఉంటుంది. ఒక చిన్న మొక్క ఒక పెద్ద మహావృక్షపు నీడను ఉండిపోయింది అనుకోండి, మంచి విలువైన మొక్క. ఆ చెట్టు కొమ్మలు నరికేస్తాం. నీడ కాదు, దానికి ఎండ తగలాలి. ఆ నీడ ఉన్నంతకాలం అది ఎతకలేదు కదా. అలాగే నేనంటాను, లోకమనే నీడ కింద మనం ఎంతకాలం ఉన్నా వారు తెల్లలేం. ఇశ్రాయేలీలు పగటి వేళ మేఘస్తంభపులో, రాత్రి వేళ అగ్నిస్తంభపు వెలుగులో నీడలో నడిచారు. దీవెనకరంగా మారారు. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు వారు. మరి మన జీవితంలో కూడా, మన చిన్న జీవితంలో కూడా దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా యేసయ్య చేతి నీడలో దాచబడదాం.
యేసయ్య కృపను మనం పొందుకుందాం. యేసయ్య దయా కనికరాలు మనకు సమృద్ధిగా తోడు దేవుడు దయచినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇశ్రాయేలీలు నా తండ్రి మిద్యానీయులను హతము చేసినట్లుగా అయ్యా, ఆ మోసపుచ్చే ఆత్మ నేటికి ఈ లోకంలో సంచరిస్తూనే ఉంది నా ప్రభువా. దేవా, మేము దానిని జయించే శక్తినివ్వండి, బలాన్ని దయచేయండి, మేలుతోనూ నింపండి. మా విశ్వాస్యతను కాపాడుకొనుచు ప్రభువా, మీ కృపను కలిగి ఉండే భాగ్యం మాకివ్వండి. ఆశ్చర్యకరమైన మీ కృప వెంబడి కృప మాకు తోడయుండి నడిపించబడును గాక. మేలు చేత నడిపించమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.